యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన మన కొరకు తీసిన ఒక భారం ఏంటో చాలా జాగ్రత్తగా మనమందరం కూడా దేవుని వాక్యాన్ని విందాము. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఒక భారాన్ని తొలగించాడట. ప్రపంచ ప్రజలందరి మీద ఉన్న ఒక భారము, మనుషులు మోయలేనిది, మనుషులు భరించలేనిది, సహించలేనిది ఒక భారాన్ని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చి ఆయన తీసినట్లుగా మనం చూస్తున్నాము. మరి ఆయన ఆ భారాన్ని తీసి మరేదైనా భారాన్ని పెట్టాడని చాలా జాగ్రత్తగా మనసు పెట్టి మీరందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. మరి ప్రపంచంలో రకరకాల భారాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కుటుంబ భారము అంటారు. ఏ భారం అండి ఇది? ఇది కుటుంబానికి సంబంధించిన భారము. దీన్ని కుటుంబ భారము. కుటుంబ భారం మోసేవాళ్ళు మరి తెలుసు చాలామందికి, రైట్. ఇక రెండవది ఏంటంటే పనుల భారము. రెండవది ఏంటండి? పనుల భారము, పనుల భారము. ఇక మూడవది ఏంటంటే కొంతమందికి సంఘ భారం ఉంటుంది, సంఘ భారం ఉంటుంది. మరికొంతమందికి ఏ భారం ఉంటుందంటే, ఒకవైపు దేవుని మరి దైవజనులు వాక్యం చెబుతుంటే వాళ్ళేమో నిద్రాభారములో ఉంటారు. ఇదేం భారం అమ్మ? ఇది నిద్రభారం. ఇది ఇలా మీరు ఆలోచన చేయగలిగితే, ఇంకా మనం చూడగలిగితే, మరికొంతమంది మీరు చూడగలిగితే, ఒకవేళ వారికి అనారోగ్యం వచ్చిందనుకోండి, అనారోగ్యం వచ్చినప్పుడు శరీరము బలహీనమైపోతుంది. ఆ భారాన్ని కూడా మరి ఆ భారం కూడా ఉంది, శరీరం బలహీనమైపోతుంది. ఇలా మనం ఆలోచన చేయగలిగితే ప్రపంచములో ఎన్నో భారాలున్నాయి, ఎన్నో భారాలున్నాయి. అయితే యేసుక్రీస్తు వారు ఏదో భారము తీసేశాడట. అంతకంటే ముందు జ్ఞాని అయిన సొలొమోను గారు ఒక మాట సామెతల గ్రంథంలో రాస్తూ ఆయన ఏం రాస్తున్నాడో మీరు చూడగలిగితే, సామెతల గ్రంథము 23వ అధ్యాయము, ముందుగా 27 చదువుకుందామండి. 27వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 27:3 రాయి బరువు, ఇసుక భారము, మూడుని కోపము ఆ రెండింటి కంటే బరువు. అంటే భారము అంటున్నాడు. రాయి బరువు, ఇసుక భారము. రాయి బరువు, తర్వాత రెండవది ఇసుక భారము, మూడుని కోపము ఆ రెండింటి కంటే బరువు. అంటే భారము, భారము అంటున్నాడు. కొంతమంది మీరు చూడండి, కుటుంబంలో ప్రతిదానికి కోపమే, ప్రతిదానికి చిరాకు పడుతుంటారు, కోపపడుతుంటారు. దాన్ని ఏమంటున్నాడు అంటే, ఇక్కడ ఏమంటున్నాడు అంటే మూడుని కోపము, మూడుని కోపము, మూడుని కోపము చాలా, ఈ రెండిటికంటే, ఇటు రాయి కంటే ఇసుక కంటే అది బరువు, బరువు, భారము అంటున్నాడు. అందుకే ప్రతి దానికి గొడవ పడకూడదండి, ప్రతి దానికి కోపం రాకూడదు, ప్రతి దానికి కోపం రాకూడదు. మరి యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూమి మీదకి వచ్చి ప్రపంచ ప్రజల తీసివేసిన ఆ భారం ఏంటో మనం చూడగలిగితే, మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని అందరము చదువుకుందాము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేత్తును. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు అంటున్నారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. అంటే ప్రపంచ ప్రజలు ఏదో భారాన్ని మోస్తున్నారటండి, ఏదో భారాన్ని మోస్తున్నారట. ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తును, విశ్రాంతి కలగజేస్తాను. ఇంతకీ మరి ప్రపంచ ప్రజలు ఏ భారాన్ని మోస్తున్నారు? ఏ భారాన్ని మోస్తున్నారు?
మీరు చూడగలిగితే లేవియా కాండము, అందరం కూడా లేవియా కాండము దయచేసి 22వ అధ్యాయము 9వ వచనాన్ని అందరము చదువుకుందాము. లేవియా కాండము 22వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి దాని పాప భారము మోసుకొని దాని వలన చావకుండునట్లు ఈ విధిని ఆచరించవలెను. నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను. ఇక్కడ దేవుడు ఒక మాట చెబుతున్నాడు, ఏంటంటే నేను విధించిన విధిని, విధి అంటే దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు. ఆ ఆజ్ఞను మీరు అతిక్రమిస్తే ఏమవుతారంటే మీకు పాపము కలుగుతుంది. పాపము వల్ల వచ్చు జీతము మరణము అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇదిగో నేను మీకు విధించిన విధిని అపవిత్రపరచకూడదు. ఒకవేళ నా ఆజ్ఞను గనక మీరు మీరి అపవిత్రపరిస్తే మీ మీదికి ఏమొస్తుంది అంటే పాపభారము అంటే దేవుని ఆజ్ఞలను గనుక మనము ఇదిగో మీరితే దేవుడు అంటున్నాడు మీ మీదికి వచ్చేది పాపభారము. అందుకే ఆది దంపతుల దగ్గర నుండి పండు తినద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తే ఏం చేశారండి? ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము వలన వచ్చు జీతము మరణము. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తామో ఇప్పుడు అంటున్నాడు మీ మీదికి పాపమనే భారం వస్తుంది, పాప భారము అన్నాడు. ఆదామవ్వల తర్వాత మీరు చూడగలిగితే మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే మనుషులందరూ కూడా పాపము చేసి భారము మోస్తున్నారు. దాన్నే పాప భారము. ఇది ఎలాంటిదంటేనండి, ఈ పాప భారం ఎలాంటిదో మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథము దయచేసి 38వ కీర్తన దయచేసి 4వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. 38వ కీర్తన 4వ వచనం. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. దావీదు గారు పాపము చేసిన తర్వాత ఆయన అంటున్నాడు ఆ పాప భారము నేను మోయలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను, నేను సహించలేకపోతున్నాను అంటున్నాడు. ఆ పాప భారము నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. అందుకేనండి ప్రపంచ ప్రజలు దేవుడు ఒక మార్గాన్ని గీస్తే, దేవుడు ఇలా బ్రతకమని ఆజ్ఞాపిస్తే ఆజ్ఞలు అతిక్రమించి పాపము చేసి పాపమనే భారాన్ని ప్రతి ఒక్కరు కూడా మోస్తున్నారు. అందుకే ఆయన అంటున్నాడు ఇదిగో ఆ భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అందుకే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చింది కూడా ఎందుకయ్యా అంటే అందరం కూడా తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను. ఆయన ఎందుకు వచ్చాడంటే పాప భారముతో బ్రతుకుతున్న వారి పాప భారమును తీసివేయడానికి
2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా పాపము వల్ల వచ్చు జీతము మరణము అన్నాం. ఏ మరణం వస్తుంది? ఏ మరణం అండి? మరణం అంటే న్యాచురల్ డెత్ కాదండి. ఈ న్యాచురల్ డెత్ అనేది అందరికీ వస్తుంది, సహజ మరణం అందరికీ వస్తుంది. కానీ ఇది ఏ మరణం అంటున్నాడంటే రెండవ మరణము. ఆ రెండవ మరణమే అగ్నిగుండము. అగ్నిగుండం, పాపము వల్ల వచ్చు మరణము అగ్నిగుండము. ఎవరైతే పాపముతో చనిపోతారో వారు అగ్నిగుండానికి వెళతారు, అగ్నిగుండానికి వెళతారు. అందుకే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ భారాన్ని తీయడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకంటేనండి మనుషులకు ఏం తెలుసు అంటే పాపం చేయటం తెలుసు, పాపము చేయటం తెలుసు, కానీ పాపమును తీసివేసుకోవటం మనుషులకు తెలియదు. ఎందుకంటేనంటే పాపము చాలా టేస్ట్గా ఉంటుంది అది చేయడానికి. పాపము చేసేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది, పాపానికి రుచి ఎక్కువ. అందుకే మనుషులందరూ పాపం చేస్తారు. ఆ పాప భారము ఏదైతే ఉన్నదో, ఆ తర్వాత వచ్చే భారం ఏదైతే ఉన్నదో అది భరించలేనిది, అది సహించలేనిది. అందుకే భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి సిలువలో మోసిన భారమే పాపభారము, పాపభారము, పాపభారము. అందుకే ఇదిగోనండి మనము చేసే ఏవైతే చేతులతో చేసిన పాపాలకు ఆయన చేతులకు సిలువ ఆ మేకులు కొట్టబడింది, మన కాళ్ళతో చేసిన పాపాలకు ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి, మన తలంపులతో చేసే పాపాలకు ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. అంటే ఓవరాల్గా మనకు పడాలి శిక్ష మనకు పడాలి, కానీ అది తన మీద వేసుకున్నాడు. అందుకేనండి 2000 సంవత్సరాల క్రితం ఈ భారము నుంచి మనల్ని విడిపించడానికి వచ్చాడు. జంతువుల రక్తము కానివ్వండి, ఏ రక్తము కూడా మనుషుల పాపాన్ని తీసివేయలేదటండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. 10:4 చదువుకుందాము. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అంటున్నాడు. ఇశ్రాయేలీయులు పాపం చేసేవారు. ఒక మేకను, ఒక జంతువును తీసుకొని వెళ్ళిపోయి పాప పరిహారార్థ బలిగా ఇచ్చేవాళ్ళు. అసలు నేను పాపము చేస్తే ఒక జంతువు ఎందుకు బలవుతుందో ఇశ్రాయేలుకు ఆలోచన లేదండి. వీళ్ళు ఏమైపోయారంటే, నేను పాపం చేస్తున్నాను, ఒక జంతువు బలిగా ఇస్తున్నాను. అలా అక్కడ ఏమైపోయిందంటే రక్తము ఏరులై పారుతుంది, కానీ మనుషులు మాత్రం పాపములో నుండి బయటికి రాలేకపోతున్నారు. అసలు ఎందుకు నేను పాపం చేస్తే ఒక జంతువు ఎందుకు బలవ్వాలి? కనీసము నేను పాపం చేయకపోతే అది బలి కాదు కదన్న ఆలోచన ఆనాడు ఇశ్రాయేలుకు రాలేదండి. అందుకే రక్తము ఏరులై పారేదటండి, జంతువుల రక్తం ఏరులై పారేదట. అందుకే అంటున్నాడు, జంతువుల, పశువుల, ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము, అసాధ్యము. మనుషుల పాపాలు తీసివేయబడాలి అంటే పరిశుద్ధమైన రక్తము కావాలి, పాపము లేని రక్తము కావాలి, నిష్కల్మషమైన రక్తము కావాలి. అలాంటి రక్తము ఈ ప్రపంచములో ఎవరి దగ్గర లేదండి. అసలు మనిషి రక్తం మనిషికే పనిచేయదు. కొన్నిసార్లు మనిషి రక్తము మరొక మనిషికే పనిచేయటం లేదు. మరి అలాంటిది ఒక పాపము చేసిన వ్యక్తి యొక్క రక్తం మరొక పాపము చేసిన యొక్క వ్యక్తి యొక్క ఆ పాపాలను తీసివేయలేదు గనక పరిశుద్ధమైన రక్తం కావాలి. అది ఎక్కడుందంటే ఆయన ఎక్కడున్నాడు అంటే పరలోకములో ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు భూమి మీదకి వచ్చి, నాలో పాపమున్నదని మీలో ఎవరు నిరూపించగలరు? అందుకేనండి ఆయన భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తమును ఈ భూమి మీద ఆయన చిందించాడు. ఆయనను మరి ఆ సిలువలో పొడుస్తున్నప్పుడు ఏం జరిగిందంటేనండి, రక్తము నీరు కారినట్టుగా మనం చదువుకుంటాం. రక్తము కారింది, అలాగే నీరు కాలింది. అయితే ఒక డాక్టర్ ఏమంటున్నాడంటే ఒక వ్యక్తి చాలా హైపర్
మామూలు టెన్షన్ కాదండి. హైపర్ టెన్షన్లో ఉంటే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు అతని దేహములో నుండి రక్తము, ఆ తర్వాత నీరు కారుతుంది అని చెప్పాడు. మరి బైబిల్లో కూడా మనం చూడగలిగితే ఆ శిలవ మరణానికి ముందు యేసుక్రీస్తు వారు ఎంతో వేదన పడుతున్నట్లుగా మనం చదవగలుగుతాము. చాలా వేదనలో ఉన్నాడండి ఆయన. అందుకే ఆయనను పొడిచినప్పుడు రక్తము, నీరు కారింది. మొదటి యోహాను పత్రిక 1 అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును. నేను పవిత్రుడుగా మారాలి అంటే, ఒక పాపి పరిశుద్ధుడుగా మారాలి అంటే యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఆశ్రయించాలి. యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఆశ్రయించాలి. ప్రపంచములో ప్రజల పాపాలను కడిగే ఒకే ఒక రక్తము యేసుక్రీస్తు వారి రక్తము. నిష్కల్మషమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, నిర్దోషి రక్తం అండి అది. ఆ రక్తమే మనుషుల పాపాలను తీసివేయగలదు. అందుకే యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన తీసిన భారం ఏంటంటే పాప భారమును తొలగించాడు. పాప భారమును తొలగించాడు గనక మళ్ళీ పాపము చేసి ఆ కాడి క్రింద చిక్కుకోకండి అన్నాడు. దేనిలో నుంచి అయితే నువ్వు బయటికి వచ్చావో, ఏ లోకంలో నుంచి అయితే మీరు బయటకు వచ్చారో, మరలా మీరు లోకము వైపు వెళ్ళకండి, లోకం వైపు వెళ్ళకండి. కాబట్టి సిలువలో ఆయన తీసిన భారం ఏంటండి? పాప భారాన్ని ఆయన తొలగించాడు. మరి ఈ భారము తీసి మరలా ఏదైనా భారం మరి మన మీద పెట్టాడా? భారం, పాప భారం అయితే తీసేశాడు. మరి ఇంకా ఏదైనా భారం మన మీద పెట్టాడంటే మరొక భారం మన మీద పెట్టాడటండి. త్వరగా మరలా మత్తయి సువార్త 11వ అధ్యాయము ఇప్పుడు 29-30 వచనాలు చదువుకుందాము. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. పాప భారము తీసేసిన ఆయన మన మీద మరొక భారము పెడుతున్నాడు, మరొక భారం పెడుతున్నాడు. అందుకే నా కాడిని ఎత్తుకొనుడి అంటున్నాడు. ఏం ఎత్తుకోమంటున్నాడండి? నా కాడిని ఎత్తుకొనుడి అంటున్నాడు. ఇంకా ఈ కాడి ఎలాంటిదంటే నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. అంటే పాప భారాన్ని తీసేశాడు, తన కాడిని మన మీద ఆయన ఏర్పాటు చేశాడు, మన మీద పెట్టాడు. ఆయన తన కాడిని మన మీద పెట్టాను అంటున్నాడు. ఇప్పుడు ఒక పశువు ఉందండి, పశువులు ఉన్నాయి. పశువు మీద కాడి పెట్టామంటే దాని అర్థం ఏంటి? పని ఉన్నదనా, పని అయిపోయిందనా? ఏంటండి? పశువు మీద కాడి పెట్టామంటే అర్థం ఏంటి? పని ప్రారంభమయ్యింది అని అర్థము. ఇప్పుడు అది పని చేసిన తర్వాత విశ్రాంతి దానికి, అంతే కదండి. పనికి ముందు అయితే విశ్రాంతి ఇవ్వరు కదా. 6 రోజులు డ్యూటీ చేసిన తర్వాత 7వ రోజు ఏమి ఇస్తారండి? రెస్ట్ ఇస్తారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా పాప భారాన్ని తీశాడు. ఏదో కాడి మన మీద మోపాడు, ఏదో భారం మన మీద పెట్టాడు. ఇంతకీ ఏం భారం పెట్టాడు ఆయన? నా పాప భారం తీసేసి ఏ భారం పెట్టాడు ఆయన మన మీద? ఏ భారం పెట్టాడంటే బ్యాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరి మీద ఒక భారం ఉన్నది, ఒక భారం ఉన్నది. ఏంటా భారము అన్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరింథియన్స్కు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాము. 16 వచనాలు చదువుకుందామండి. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు.
సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. నేను రక్షణ పొందుకున్నాను, ఆ తర్వాత ఇక నేను హ్యాపీగా ఉండొచ్చు అంటే కుదరదండి. ఏమంటున్నాడు? మీ మీద ఏ భారం ఉన్నదట? సువార్త ప్రకటించవలసిన భారము. ఇదిగో బాప్టిజం తీసుకున్న ప్రతి క్రైస్తవుడి మీద మోపబడి ఉన్నది. అందుకే యేసుక్రీస్తు వారు మరి మార్క్సు వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని శిష్యులకు చెబుతున్నాడు. శిష్యులు అంటే ఎవరంటే క్రీస్తు నామములో ఎవరైతే ఇదిగో బాప్టిజం తీసుకొని ఎవరైతే వాళ్ళ పాపాలు కడుక్కుంటారో వారందరూ క్రీస్తుకు శిష్యులు. ఆ శిష్యులకు చెబుతున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అంటే సువార్తను ప్రకటించే భారము మన మీద మోపబడి ఉన్నది, మన మీద మోపబడి ఉన్నది. మరి మీరు అనొచ్చు, నేను చెప్పలేను కదండి అయ్యగారని మీరు అనొచ్చు. మీ అయ్యగారిని తీసుకొని వెళ్ళండి. మీరు చెప్పకపోతే మీరు ఎక్కడైతే చెప్పాలనుకుంటున్నారో మీ సేవకులను తీసుకొని వెళ్ళండి అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి రక్షించబడిన మనందరి మీద దేవుడు ఏర్పాటు చేసిన భారము, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఒకవేళ ప్రకటించకపోతే ఏమైద్దండి అని మీరు అనొచ్చు. ఆ తర్వాత కంటిన్యూ చేస్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, నాకు శ్రమ. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సువార్త ప్రకటిస్తే శ్రమ, సువార్త ప్రకటించకపోతే శ్రమ? ఏ శ్రమ అమ్మా? నా పాయింట్ అర్థమైందమ్మా? సువార్త ప్రకటిస్తే శ్రమలు కలుగుతాయా? సువార్త ప్రకటించకపోతే శ్రమ కలుగుతుందా? ఈ మధ్యకాలంలో చూడండి, ఏ రోడ్డు మీదకి వెళ్ళండి, ఒకవేళ సువార్తకి వెళ్ళామనుకోండి, కొంతమంది మీద పేడ నీళ్ళు పోస్తున్నారు. నీకు పర్మిషన్ ఎవడిచ్చాడని అడుగుతున్నాడు. మరి అడిగేవాడికి అతనికి ఎవడిచ్చాడో మనకు తెలియదు పర్మిషన్. ఏంటండి, సువార్త ప్రకటిస్తుంటే కొంతమంది దాడి చేస్తున్నారు, కొంతమంది తిడుతున్నారు, కొంతమంది అవమానిస్తున్నారు. అంటే సువార్త ప్రకటిస్తున్నప్పుడు శ్రమ కలుగుతుందా? కలగటం లేదా? కలుగుతాయి. కానీ అది కొద్ది రోజులు మాత్రమే, అది కొద్ది గంటలు మాత్రమే ఆ భారము, ఆ నొప్పి. కానీ ఇక్కడ పౌలు గారు అనే ఆ శ్రమ ఏ శ్రమ అంటే, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అంటే ఏ శ్రమ అంటే, ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతే ఒక భయంకరమైన లోకానికి వెళతాడు. అందుకే అంటున్నాడు, అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, నాకు శ్రమ అంటున్నాడు. అందుకేనండి ప్రతి దినము మనం సువార్త ప్రకటించాలి. త్వరగా లూకా సువార్త 14వ అధ్యాయము, లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాము. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అంటే సిలువను మోయటం అంటే సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మనకు శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి అండి. అయినా కూడా ఆయన ఏమంటున్నాడు అంటే, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల, సిలువను మోస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి. ఇంకో ప్రశ్న ఏంటంటే, మీకు సిలువను 40 రోజులు మోయాలా, 365 రోజులు మోయాలంటే? ఎన్ని రోజులు మోయాలమ్మా సిలువను? ఎన్ని రోజులు మోయాలో 9వ అధ్యాయము, ఒకసారి లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. 23వ వచనము అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎన్ని రోజులండి సిలువను ఎత్తుకోవలసింది? ఎన్ని దినములండి?
365 days నీవు నీ సిలువను ఎత్తుకోవాలి. యేసుక్రీస్తు వారు ఎత్తుకున్న సిలువ కాదండి, ఆ సిలువ కాదండి, అది మనం మోయలేము. అది ఆ సిలువ కాదండి. ఏ సిలువ అంటున్నాడు? తన సిలువ. ఆ సిలువను 365 రోజులు మనం మోయాలట. 365 రోజులు మనం మోయాలి. కాబట్టి ఏ భారం మన మీద పెట్టాడు అంటే, ఇదిగో సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అంటున్నాడు. ఇది ఒక భారం అయితే, మరొక భారాన్ని కూడా చూసుకొని మనం ముగించుకుందాము. అదే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 28 చదవమ్మా. ఇదియుగాక సంఘములన్నింటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. చాలామందికి ఏముండాలి అంటేనండి, సంఘస్థులకు ఏముండాలి అంటే సంఘమును గూర్చిన చింత మనకు ఉండాలి. ఇప్పుడు ఎవరైనా రావటం లేదనుకోండి, వాళ్ళకి ఎప్పుడైనా ఫోన్ చేస్తామమ్మా మనం? అయ్యో వాళ్ళు ఎందుకు రావటం లేదో, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో, వాళ్ళకి నేను ఫోన్ చేస్తాను. లేదండి మీరు సంఘాన్ని మానకూడదండి, సంఘానికి రావాలి, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దేవుడే చూసుకుంటాడని ఎప్పుడైనా ఎవరికైనా, చర్చికి రాని వాళ్ళకి ఎవరికైనా మరి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడుతున్నారా? దాన్ని ఏమంటున్నాడు అంటే సంఘమును గూర్చిన భారము, అది సంఘము గూర్చిన భారము. అదే అంటున్నాడు పౌలు గారు. సంఘాలు స్థాపించిన పౌలు గారు అంటున్నారు, సంఘమును గూర్చిన చింతన కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. సంఘము అంటే మనందరిది. ఒక ఆత్మ రావటము లేదంటే, అయ్యో వాళ్ళకి ఏమైందో, వాళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నారు అని ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి, ఏందండి మీరు ఎందుకు రావటం లేదు, ఎందుకంటే మీరు మానేశారండి అని ఒకవేళ అందరం అడిగితే వాళ్ళు ఎందుకు రారండి? అందుకే సంఘమును గూర్చిన చింత ఉండాలి మీకు, సంఘమును గూర్చిన ఒక భారం ఉండాలి మీకు, భారం ఉండాలి. ఎందుకంటే ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి అంటున్నాడు. మీరు సంఘములో ఏ సహకారము చేసినా అది జీవ గ్రంథములో రాయబడుతుంది. అందుకే సంఘము పట్ల ఒక భారము కలిగి ఉండండి, ఒక భారం కలిగి ఉండండి. కాబట్టి మనము ఇదిగోనండి ఆ సిలువను మనం ఏం చేయాలంటున్నాడు అంటే, సువార్తను మనం ప్రకటించవలసిన భారము మన మీద మోపబడి ఉన్నది. మన జీవితంలో కూడా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో కూడా కొన్ని శ్రమలు వస్తాయి. చివరిగా ఎవరిని ముందు పెట్టుకొని మనం వెళ్ళాలో చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక, యేసుక్రీస్తు వారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనము 2వ వచనం చదువుకొని ముగించుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులను పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుమో. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే, మీరు ఎవరిని ముందు పెట్టుకోవాలన్నప్పుడు మీ జీవితంలో యేసును ముందు పెట్టుకోండి, యేసును ముందు పెట్టుకోండి. ఎందుకంటే దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. అందుకే ఓపిక ఎందుకు ఉండాలి? ఎప్పుడండి ఓపిక అవసరం అంటే, శ్రమలలో ఉన్నప్పుడు ఓపిక అవసరము. ఎవరిని ముందు పెట్టుకోవాలి అంటే యేసుక్రీస్తు వారి మీద మీ లక్ష్యం ఉంచండి. అందుకే ఆయన సిలువలో తీసిన భారం ఏంటి? ఏ భారం తీశాడండి? పాప భారం తీశాడు. మన మీద మోపిన భారము స్వార్థ భారము, సంఘ భారము. నాకేంటి అని అనుకోకండి, నాకెందుకులే అని మీరు అనుకోకండి. రేపు దేవుడు మిమ్మల్ని అడిగితే మీరు ఏం సమాధానం చెబుతారు? అమ్మ సంఘం పట్ల మీకు ఏం భారం ఉందని అడిగితే ఏం చెబుతాడు?
ఏం సమాధానం చెబుతారు? నాకెందుకండి, నేను వెళ్తానని వస్తానంటే కాదు. సంఘము పట్ల ఒక భారము కలిగి ఉండండి, సువార్త పట్ల భారం కలిగి ఉండండి. మీరు చెప్పలేరా? మీ సేవకులను తీసుకొని వెళ్ళండి. ఇదిగోనండి, అది యేసుక్రీస్తు వారు మన మీద మోపిన భారము. ఒకవేళ అది మీరు చెయ్యటం లేదా, పౌలు గారు అన్నారు, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడలా నాకు శ్రమ, నాకు శ్రమ. ఏ శ్రమ అంటే ఆ తర్వాత కన్ను మూస్తే రాబోయే శ్రమ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసు తీసివేసిన భారము, మన పాప భారం తీసేశాడు, సువార్త భారం పెట్టాడు, సంఘముల భారం మన మీద పెట్టాడు. ఆ భారముతో ఇదిగో యేసు వైపు చూచుచు మన పరుగు పందెములో మనము ఇదిగోనండి కిరీటం పొందే విధముగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.